రావ్ బహదూర్ ఫిలిం లో ఈ పీక్ డీటెయిలింగ్ ని మీలో ఎంతమంది గమనించారు? ఫిలిం లో లవణ తన్ని నెల తక్కువ అని పిలుస్తారని చెప్తాడు. అది ర్యాండమ్ డైలాగ్ కాదు. రేణుక పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది కాబట్టి పెళ్లి తర్వాత 9 months కంప్లీట్ అయ్యాకే లవణాన్ని కన్నా కానీ రావ్ బహదూర్ తన ఫ్యామిలీ అంతా ఒక నెల ముందే పుట్టాడని నెల తక్కువడనే ఊహల్లో ఉంటారు. ఫ్లాష్ బ్యాక్ లో కుసుమ చనిపోయే ముందు వంటగదిలోని గుమ్మడికాయని సీడ్స్ తో పాటు అలానే తినేస్తాడు. తర్వాత కొద్దిసేపటికే చనిపోయే కుసుమ బాడీని ఇంటి బయట పూడ్చిపెట్టాక తన్ని పూడ్చిపెట్టిన ప్లేస్ లో గుమ్మడికాయ తీగలు మొలిచి అవి రావ్ బహదూర్ రూమ్ వెనక్కి వెళ్తాయి. చనిపోయిన తర్వాత కూడా తన తండ్రిని చేరుకోవడానికి ప్రయత్నించే కొడుకు ప్రేమకి ఇది ఒక విజువల్ మెటాఫర్ గా చూపించారు. భువనాలయం కోర్టులో ఉండే ఫ్రేమ్స్ లో చనిపోయిన వాళ్ళ పూర్వీకులందరి ఫొటోస్ ఉంటాయి. అయితే తన్ని కన్నప్పుడే చనిపోయింది అనుకున్న రావ్ బహదూర్ అమ్మ ఫోటోతో పాటు వైట్ కలర్ లో బేబీ కూడా ఉంటుంది ఫ్రేమ్ లో. రావ్ బహదూర్ నాన్న తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు కాబట్టి ఆ ఫ్రేమ్స్ లో వాళ్ళిద్దరిని పెట్టినట్లు స్టార్టింగ్ లోనే మనకి డీటెయిలింగ్ తో హింట్ ఇస్తారు. ఇలా ఒకటి కాదు, సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ని ప్రతి డైలాగ్ ని ఇంత మీనింగ్ ఫుల్ గా తీసిన ఇలాంటి గ్రేట్ ఫిల్మ్ ని స్లోగా ఉంది రాడ్ సినిమా అని సినిమా చూడటం చేతగాని వాళ్ళు చేసే నెగటివిటీ చూస్తుంటే బాధేస్తుంది. పక్కనోళ్ళ సినిమాని ఆ రకంగా దేకే మన వాళ్ళు మన నుంచి వచ్చిన ఇంత బ్రిలియంట్ ఫిల్మ్ ని ఎందుకు పట్టించుకోవట్లేదని.